Hi, this is Dr. Sukesh Rao Sankanani, consultant in shoulder and knee surgery, Yeshwant Hospital, Secunderabad. ఇవాళ మనము ఒక డిఫరెంట్ నీ ప్రాబ్లం గురించి తెలుసుకుందాం. దట్ ఈస్ పెటలార్ డిస్లొకేషన్, అంటే మోకాలు చిప్ప పక్కకు జరగడం. మనకి నీ ముంగట మనకి మోకాలు చిప్ప ఉంటుంది. దీన్ని మనం ఇంగ్లీష్లో పెటెల్లా అంటాము. ఈ పెటెల్లాని మోకాల్లో ఉండడానికి ఒకటి మన సర్ఫేస్ అనటమీ, ఇది గ్రూ అంటాం, ట్రోక్లియర్ గ్రూ అంటాం నీలో. ఇది దట్ విల్ కాస్ స్టెబిలిటీ, అది స్టెబిలిటీ మెయింటైన్ చేస్తే. దీనికి కాకుండా ఇంకొక లిగమెంట్ లాగా ఉంటుంది, ఇది ఒక చిన్న మన రోప్ లాగా ఈ మోకాలు చిప్పని ఈ బోన్ కి ఫిక్స్ చేస్తూ ఒక స్ట్రక్చర్ ఉంటుంది. దీన్ని మనం పెటలోఫెమరల్ లిగమెంట్ అంటాం. మోకాలు చిప్ప చాలా మందికి ఇంజురీ తర్వాత జరుగుతుంది. ఎప్పుడైతే మోకాలు ట్విస్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే పెటల్లా లిగమెంట్ అనేది, ఎంపీఎఫ్ఎల్ లిగమెంట్ అనేది టేర్ అయిపోతుంది. అలా అయినప్పుడు ఈ మోకాల్ని పొజిషన్లో ఉంచే లిగమెంట్ లేకపోవడం వల్ల ఫ్లెక్స్ చేసిన ప్రతిసారి, అంటే కాళ్ళు ముడిచిన ప్రతిసారి ఈ మోకాలు చిప్ప సైడ్కి జరగడం జరుగుతుంది. ఇలా జరుగుతూ కింద మోకాలు చెప్పు కింద కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడం, ఇటు పక్క డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంది. ఫస్ట్ టైం డిస్లొకేషన్కి ఎప్పుడు కూడా మనము లాంగ్ నీ బ్రేస్ ఇచ్చి రెస్ట్ ఇచ్చి చూస్తాము, ఫిజియోథెరపీ అడ్వైస్ చేస్తాము. ఒకవేళ ఫిజియోథెరపీకి కన్నా పేషెంట్ బాగానే రెస్పాండ్ అయ్యి మళ్ళీ డిస్లొకేషన్ లేకుంటే దెన్ అది అలా నాన్ ఆపరేటివ్గా వదిలిపెట్టచ్చు. బట్ సెకండ్ టైం డిస్లొకేషన్, థర్డ్ టైం డిస్లొకేషన్, రిపీటెడ్ డిస్లొకేషన్స్ అవుతే మాత్రం ఆ పేషెంట్స్కి కంపల్సరీ సర్జరీ ద్వారా మనము ట్రీట్మెంట్ ఉంటుంది.